చెట్లు, పూలు, పండ్లతో నిండిన ఒక అందమైన పల్లెటూరు ఉంది. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చాలా జంతువులు స్నేహంగా జీవించేవి. అందులో బుజ్జి అనే పల్లెటూరి కోతి చాలా అమాయకం, సరదాగా ఉండేది. బుజ్జికి పళ్ళంటే ప్రాణం. మామిడి, జామ, అరటి పళ్ళు దొరికితే చాలు, రోజు ఆనందమే. ఒకరోజు బుజ్జి చెట్టు మీద కూర్చొని అరటిపండు తింటూ ఉంటే అక్కడికి చిట్టి అనే పట్టణం కోతి వచ్చింది. చిట్టిని చూసిన బుజ్జి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే చిట్టి పట్టణంలో ప్రత్యేకంగా ఉండే రంగురంగుల బట్టలు వేసుకొని మెరిసే కళ్ళజోడు పెట్టుకొని వచ్చింది. అయ్యో బుజ్జి, ఎలా ఉన్నావు అని చిట్టి అడిగింది. నేను బాగానే ఉన్నా, నువ్వేం ఇలా స్టైలిష్గా వచ్చావు అని బుజ్జి ఆశ్చర్యంగా అడిగింది. టౌన్లో అంతా ఇలా ఉంటారు బుజ్జి, ఫ్యాషన్, ఫుడ్, ఫన్ అన్నీ మిక్స్ అని చిట్టి గర్వంగా చెప్పింది. బుజ్జి ఆ మాటలు వింటూ ఆశ్చర్యపోయింది. మరి పల్లెటూరి పండ్లు, చెట్ల నీడ ఇవేవి పట్టణంలో లేవా అని అడిగింది. అవి ఉండొచ్చు, కానీ అక్కడ వంటలంటే సూపర్. నువ్వు పట్టణం రా, నీకు స్పెషల్ కోతి స్టైల్ వంటలు నేర్పిస్తా అని చిట్టి చెప్పింది. బుజ్జికి వంటలంటే చాలా ఇష్టం. వెంటనే ఉత్సాహపడి పోమ్మా, ఇప్పుడే నేర్చుకుంటా అని చెప్పింది. అలా ఇద్దరూ అడవి అంచున ఉన్న చిన్న ఇంటికి వెళ్ళారు. అక్కడ చిట్టి చిన్న స్టవ్, పాత్రలు, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలు ఆల్ సిటీ స్టైల్ చెఫ్లా సిద్ధంగా పెట్టుకుంది. చిట్టి సిటీ స్టైల్ వంటలు, ముందు కోతి స్పెషల్ ఫ్రూట్ సలాడ్ చేద్దాం అని చిట్టి చెప్పింది. బుజ్జి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. సలాడా, పండ్లు ఏమైనా కొరికి తింటే చాలని నేను అనుకున్నా అనింది. అది పల్లెటూరు స్టైల్, ఇది పట్టణం స్టైల్ అని చిట్టి నవ్వింది. అంతే, జామ, యాపిల్, అరటి, మామిడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైగా తేనె, నిమ్మరసం, కొంచెం నట్స్ వేసి కలిపింది. ఇది తింటే ఎనర్జీ డబుల్ అని చిట్టి చెప్పింది. బుజ్జి ఒక్క ముక్క తిన్న వెంటనే కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో, ఇది ఇంత రుచిగా ఉంది, నేను ఎప్పుడూ ఇలా తినలేదు అని అరిచింది. తర్వాత చిట్టి కోతి స్టైల్ మిల్క్ షేక్ తయారు చేసింది. అరటి, పాలు, కొంచెం తేనె వేసి బాగా మిక్స్ చేసింది. బుజ్జి తాగి ఈ పాలు ఇంత రుచిగా కూడా ఉంటాయా అని ఆనందంతో అటు ఇటు దూకింది. అంతలో చిట్టి మూడో డిష్ సిద్ధం చేయడం మొదలుపెట్టింది. పట్టణం కోతి ఫ్రూట్ దోస, అరటిపండు మెత్తగా చేసి కొంచెం పిండి, పాలు కలిపి చిన్న దోశలు వేసింది. పైగా తేనె చల్లి పెట్టింది. బుజ్జి దోశ వాసన చూస్తేనే నోరు ఊరింది. ఓకే, కానీ తిన్న వెంటనే ఇలాంటివి పల్లెటూళ్ళలో చేయలేమా అని అడిగింది. బుజ్జి వంట ప్రయత్నం, ఫన్నీ మసాలా. ఇప్పుడేం బుజ్జి, నువ్వు ఒక వంట చేయాలి అని చిట్టి చెప్పింది. బుజ్జి చాలా హడావిడిగా పాత్రలు పట్టుకొని మొదలుపెట్టింది. అరటిపండ్లు సన్నగా కోయాలని చెప్పినా బుజ్జి పెద్ద ముక్కలుగా కోసేసింది. తేనె కొంచెం వేయాలని చెప్పినా అది సగం బాటిల్ పోసేసింది. పైగా నిమ్మరసం కూడా ఎక్కువ వేసింది. చివరికి బుజ్జి చేసిన సలాడ్ పళ్ళ మజ్జిగలా అయిపోయింది. చిట్టి నవ్వుకుంటూ, ఇది సలాడా లేక పళ్ళు ఈత కొడుతున్నాయా అని అడిగింది. బుజ్జి కూడా నవ్వేసింది. ఎలాగైనా నేర్చుకుంటా అని సంకల్పంతో ఉంది. తిరిగి పల్లెటూరు వంటల సంబరం. చిట్టి వెళ్ళాక బుజ్జి తన పల్లెటూరి కోతి స్నేహితులకు ఆ కొత్త వంటలు నేర్పడం మొదలుపెట్టింది. పండ్లు ఎప్పట్లా తినకున్నా సలాడ్లు, జ్యూస్లు, దోశలు అన్నీ కొత్తవి. మొదట్లో ఎవరైనా ఇవి పట్టణం వంటలు, మాకు రాకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఒక్కసారి వచ్చేసాక అందరూ బుజ్జి దగ్గరకు వరుసగా రావడం మొదలైంది. బుజ్జి మిల్క్ షేక్ ఒకటి, నాకో సలాడ్, నాకైతే 2 దోశలు, అలాగని బుజ్జి సంతోషంలో తెగ మురిసిపోయింది. ఒకరోజు బుజ్జి చెట్టుపై కూర్చొని ఆలోచించింది. పల్లెటూరులోని సహజ పండ్ల రుచి వేరు, పట్టణం వంటల రుచి వేరు, కానీ రెండూ కలిస్తే ఇంకో కొత్త రుచి వస్తుంది. అలా పల్లెటూరి కోతి మరియు పట్టణం కోతి కలిసి 2 ప్రపంచాల రుచులను అందరికీ పరిచయం చేశాయి. కథలో నీతి, కొత్తది నేర్చుకోవడం ఎప్పుడూ మంచిదే. ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించగలిగితే జీవితం ఇంకా రుచిగా మారుతుంది. జ్ఞానం, నైపుణ్యం, అనుభవాలు ఇవి ప్రపంచం ఏ మూల నుండైనా వచ్చినా మనకు ఉపయోగమే.